ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు. ఈ పునరుద్ధాన దినమందు మనం ఆయన సన్నిధిలోనికి చేరడానికి ఇష్టపడదాం. అందరూ కూడా సిద్ధపడండి. మీ ప్రాంతాల్లో ఉన్న మీ దేవుని ఆలయాలకు వెళ్ళండి. దైవజనుల ముఖాంతరం నుండి దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను ప్రేమతో ఆస్వాదించండి. ఆయన యొక్క నోటి మాటల నుండి దేవుని నోటి మాటలుగా భావించండి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోకి వెళ్ళటం ద్వారా దేవుని యొక్క దాసుడు రాజైన దావీదు అంటున్న మాట ఏంటంటే, యెహోవా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. దేవుని యొక్క సేవకుడు నిలుచున్న చోటు ఒక దేవుని యొక్క స్తంభము, ఆ యొక్క మేఘ స్తంభము అక్కడ నిలబడి ఉందని మనం భావించి ఆయన నోటి మాటలు మనం వింటూ ఉండటం ద్వారా మనం ఎంతో గొప్ప దీవెన సమాధానం పొందుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచిదవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుడు సుడిగాలిలో మన పితృడైన యోబుతో ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. దేవుడే కొన్ని యొక్క ప్రశ్నలను యోబుతో వేస్తున్నారు. నువ్వు చూచావా, నీకు తెలుసా, ఇలాంటి మాటలు నువ్వు కనుగొన్నావా, నువ్వు ఉన్నావా అని ఈ అధ్యాయం అంతా కూడా దేవుని ఎదురు నుండి దూసుకొచ్చినటువంటి ప్రశ్నలుగా కనబడుతున్నాయి. సహోదరులారా, దేవుడు వేసినటువంటి ఏ ప్రశ్న కూడా పితృడైనటువంటి యోబు ఏమీ చెప్పలేక మౌనం అయిపోయాడు. ఆయన అంటాడు, నేను ఒక్కసారి మాట్లాడాను, 2 సార్లు మాట్లాడుతున్నాను, ఇక నా నోరు మూసుకుంటున్నానయ్యా, నేనేం మాట్లాడలేదు. గతంలో ఆయన అనేవాడు, ప్రతిదానికి దేవుడు మాట్లాడినంత వరకు నేను అడగాలనుకుంటున్నాను, దేవుని అడగాలనుకుంటున్నాను, దేవుని యొక్క విచారణ చేయాలనుకుంటున్నాను అన్నట్లుగా ఆయన అంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం ప్రారంభించి దేవుడు క్వశ్చన్ చేయటం ప్రారంభించాడో పితరుడైన యోబు ఏమీ మాట్లాడక మౌనం అయిపోయాడు. సహోదరులారా, దేవుని నుండి మనం ఏ ప్రశ్న అయినా సరే ఆయన మనకి వేస్తే మనం ఆయన సమాధానం చెప్పే స్థితి మనకు తెలియదు. మనం అంత స్థితిలో లేదు. సో ఈ వచనంలో మనం గమనించినాం, 23వ వచనం తేటగా చెప్తుంది, ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచిదివా. నిధులు ఉన్నాయట, వడగండ్లన్నీ కూడా నిధులు ఉన్నాయట. ఆ నిధులను నువ్వు చూచావా అని దేవుని యొక్క లేఖనంలో దేవుడు పితృడైన యోబుని ప్రశ్నించినటువంటి సందర్భం. సహోదరులారా, మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుడు వాటన్నిటినీ ధనాగారంగా, ధనరాశులు వేసుకునేదానికి నిధులు ఏ విధంగా సమకూర్చి పెడతాయో ఆ విధంగానే దేవుని యొద్ద కూడా వడగండ్లు ఉన్నాయి అని దేవుడే ప్రశ్నగా పూర్వకంగా యోబుని అడిగాడు. నేను దాచి అన్నది నీకు తెలుసా, నువ్వు చూచావా అని అడుగుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలను 3 భాగాలుగా మనం గమనిస్తే దేవుని లేఖనంలో స్పష్టత మనకు అనుకూలిస్తుంది. మొదటిగా గమనిస్తే, ఆపత్కాలంలో తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ని ఫరో వద్దకు దేవుడు మోషేను పంపించి విడిపించాలని కోరుకున్నాడు. దేవుడు మోషేను పంపించి ఫరోతో మాట్లాడారు. ఫరో, నా జనమును పోనిమ్ము, నా జనమును పోవాలి, నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలుడు అని తీసుకుని వెళ్ళాలి, నన్ను పోనిమ్ము, నా ప్రజల్ని పోనిమ్మని దేవుడు ఎంత బ్రతిలాడు, ఎన్నిసార్లు చెప్పించినా ఫరో లోబడలేదు. ఆ సమయంలో ఆ ఫరో మీదకును అతని యొక్క దేశం మీదకి ఆయన గొప్పగా వడగండ్లని కుమ్మరించాడు అని రాగాడు. గొప్ప వడగండ్లు కుమ్మరించబడితే ఐగుప్తు అనేది ఒక దేశముగా ఏర్పడిన నాటి నుండి ఆ రోజు కుమ్మరించబడుతున్న ఆ వడగండ్ల వానకు అంతకు ముందు వరకు కూడా అటువంటి వడగండ్లు పడనే లేదు అని వ్రాయబడింది. అటువంటి వడగండ్లు రాలేదు. ఆ పడినటువంటి ప్రతి వడగండ్లు అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ పాడు చేసాయి అని వ్రాయబడింది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద వడగండ్లు నిధిగా ఉంది, ధనాగారంగా ఉంది. ఆ వడగండ్లని ఆపత్కాలంలో తన ప్రజలని విడిపించుకోవడానికి దేవుడే వారి మీదకి వాటిని కుమ్మరించినట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే నీ కొరకు నీ యొక్క విషయమై దేవుడు నీకు వ్యతిరేకంగా నిన్ను ఎవడైతే బానిసగా, ఏ యొక్క సాతాను శక్తులైతే నిన్ను బానిసగా బలవంతంగా బంధించున్నాయో వారి చేతుల్లోంచి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన అద్భుతమైన రీతిలో యుద్ధం చేస్తున్నాడు. ఆపత్కాలంలో ఉన్నటువంటి తన ప్రజల్ని విడిపించు నిమిత్తం ఆయన వడగండ్లను పంపించి ఐగుప్తులో అనేక విధాలైనటువంటి ఇబ్బందులు వారికి కలుగు చేసి వారి హృదయమునకు నొచ్చునంతగా, నిజంగా వీరు దేవుని బిడ్డలు, వీరిని పోనీకిపోతే మనకు శ్రమ అని ఫరోకు తెలిసేంతగా వడగండ్ల వానను ఆయన కుమ్మరించాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేళ్లు ఐగుప్తును దాటినటువంటి సందర్భం మనం గమనిస్తున్నాం. పితృడైనటువంటి మోషే ద్వారా ఈ యొక్క 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. అటు తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు యోర్దాను దాటి ఆ యొక్క వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి లేఖన భాగం ఏంటంటే అమ్మోనీయుల రాజులు వచ్చారు. 5 రాజులు, పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద పట్టణాలు కలిగినటువంటి రాజులు. వారు వచ్చి ఈ యొక్క యెహోషువ మీదను ఆ యొక్క సైన్యం మీదను యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది, యుద్ధము కొరకు, ఆపత్కాలం కొరకు, రెండవదిగా యుద్ధము కొరకు ఆయన దాచిపెట్టాడు. సో ఆ యొక్క అమ్మోనీయుల రాజుల మీద, ఆ యొక్క కనాన్లో ఉన్నటువంటి 5 రాజుల మీద దేవుడు వడగండ్లను కుమ్మరించాడు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇజ్రాయేలుల ద్వారా హతమైన వారి కంటే కూడా వడగండ్ల ద్వారా హతమైన వారే ఆ దినాన్ని అధికులయ్యారు అని రాయబడింది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు వెళ్లి యుద్ధం చేసి ఆ రాజుల్లో అనేకుల్ని, సైన్యాన్ని చంపుతున్నటువంటి వేళలో ఇజ్రాయేలు ద్వారా వారు చనిపోయిన దానికంటే కూడా అమ్మోనీయుల మీదకు దేవుడు కురిపించినటువంటి ఆ వడగండ్ల ద్వారానే అనేకులు చనిపోయారు. గమనించండి, ఇక్కడ యుద్ధ భూమిలో సైన్యం, శత్రు సైన్యము, మిత్ర, ఈ యొక్క 2 వైపులు ఉంటారు కదా సైన్యం. మరి ఇజ్రాయిల్ ఎవడు చనిపోలేదే, ఇజ్రాయిల్ ఎవరు కూడా వడగండ్లతో చనిపోయినట్లుగా బైబిల్లో రాయబడలేదే. కేవలం శత్రువులు మాత్రమే చనిపోయినట్లుగా దేవుడు ఆకాశం నుండి వడగండ్లను శత్రువుల మీదకే ఆయన విసిరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితంలో మన కొరకు ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఎంత గొప్పవో ఘనమైనవో ఆలోచించండి. మనం పోరాడిన అవసరం లేదండి, మనము పరుగులెత్తాల్సిన అవసరం లేదండి, మనం ప్రయాసపడిన అవసరం లేదండి. మనము దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే మన పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు. వడగండ్లను ఆయన కుమ్మరించాడు. అప్పుడు శత్రులు కత్తి చేత చనిపోయిన వారి కంటే కూడా వడగండ్ల దెబ్బ చేత చనిపోయిన వారు అధికులయ్యారని దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్నాం. మూడవదిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం, యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచాను అని అంటాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇవి 2 గతంలో జరిగినటువంటి ఆ సంభవం. కానీ ఇప్పుడు చదివినటువంటి మాట రాబోతున్న కాలానికి యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచాను వడగండ్లను అని అన్నాడు దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, భూమి పుట్టింది మొదలుకొని, అప్పుడేమో ఐగుప్తు రాజ్యముగా ఏర్పడింది మొదలుకొని అని రాయబడింది. కానీ ప్రకటన గ్రంథంలో ఏమైందంటే, భూమిగా స్థాపించబడింది మొదలుకొని ఆ రోజు వరకు అట్టి వడగండ్లు పడలేదట. అటువంటి వడగండ్లు పడ్డాయట. అవి ఒక్కొక్కటి 5 మనుగుల బరువు గలది అని రాయబడింది. ఒక మనుగు అంటే 8 కేజీలు. ఒక్క మనుగు అంటే 8 కేజీలు. 5 మనుగులు అంటే 45 కేజీలు. ఒక్క వడగండు పడితే, పై నుండి ఆకాశం నుండి పడితే, ఒక్కొక్క వడగండ్లకి ఆ దెబ్బలకి ప్రజలు అల్లాడిపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అంటే రాబోతున్న కాలంలో ఇది జరగబోతుంది. ప్రియమైనటువంటి సహోదరులరా, సంగమా, ప్రభు రాకడను గురించి, రాజ్యమును గురించి, పరలోక రాజ్యంలోకి మనం ఎత్తబడకపోతే విడబడుతున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఆ యొక్క వడగండ్లు పైనుండి పడుతున్నటువంటి వేళలో వారికి అర్థమవుతుంది,
ఆ బరువు ఎంతో, ఒక్కొక్క ఆ యొక్క వడగండ్ల యొక్క బరువు 45 కేజీలు, 5 మనుగుల యొక్క బరువు కలది అని రాయబడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న టెన్నిస్ బాల్, అది చూడండి, టేబుల్ టెన్నిస్ ఆడతారు చూడండి, అంత చిన్న సైజు ఉన్నటువంటి వడగండ్లు పడితేనే, నేను ఆ మధ్య చూశాను, నేను భయంకరంగా పడింది ఒక చోట, ఒక వీడియోలో గమనించాను. కార్లు అద్దాలు కూడా, కార్లు, ఇళ్ళు, కిటికీళ్ళు మొత్తం ధ్వంసం అయిపోయాయి. అంత టేబుల్ టెన్నిస్ బాల్ సైజు ఉన్నటువంటి ఆ యొక్క ఉసిరికాయ అంత సైజు అనుకోండి, ఉసిరికాయ సైజు అంత వడగండ్లు పడితేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 45 కేజీలు ఉన్నటువంటి అంత బరువు కలిగినటువంటి వడగండ్లు పారము నుండి పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సహోదరి సహోదరుడా, ఈ రోజున మనం గమనించాల్సినటువంటి మాట, దేవుడు దానంతటిని దాచి ఉంచాడు యుద్ధ దినము కొరకు. రాబోతున్న కాలంలో ఆ యొక్క అవిధేయులై దేవునికి వ్యతిరేకంగా నడిచి దేవుని యందు విశ్వాసం ఉంచిగా తమ ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో వారు ఎదుర్కొని వారు అనుభవించబోతున్నారు. వాటి బాధలేంటో ప్రియ సహోదరులారా, మన జీవితాన్ని మనం గమనించుకుని దేవునికి అప్పగించుకుందాం. మొదటి 2 విషయాలు, మన పితరుల యొక్క కాలంలో జరిగినది గ్రంథస్థించబడింది, మన కళ్ళతో మనం చదువుతున్నాం. 3వ కార్యం, జరగబోతున్న కార్యం, అది మన కాలంలో కాదు, క్రీస్తు రాకడ సంభవించిన తర్వాత శ్రమల కాలం ప్రారంభమైనప్పుడు అట్లవి జరుగుతాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటగా చెబుతుంది. మరి ఆ కాలంలో వాటిని నువ్వు అనుభవించాలంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు. వాటిని మనం అనుభవించకూడదు. పరలోకంలోకి మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని నువ్వు ఆశపడితే నిత్యముగా నీవు గమనించాలి, దేవుని యందు మారు మనసు పొంది భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గాలకు నడుస్తూ మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ అభిషేకం, దైవజనులతో అపోస్తులతో సహవాసము, ఆ విధంగా మనం ఏకంగా కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఆయన రాకడికి మనం సిద్ధపడినట్లయితే రాబోతున్నటువంటి ఆ గొప్ప వడగండ్ల యొక్క ప్రభావం నుంచి కూడా, నిత్య నరకం నాశనం నుండి కూడా మనం తప్పించబడతాం. ప్రభు మనకు తోడే ఉండి ఆ విధంగా రాబోతున్నటువంటి ఉపద్రవం నుండి, ఆ యొక్క భయంకరమైనటువంటి యుగాలు నరకాగ్నిలో మండే ఆ స్థితి నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. మనం ఆయన విశ్వాసం ఉంచి పరిశుద్ధమైన జీవితాన్ని అపోస్తులతో కూడా కలిసి మనం నడిపించినప్పుడు నిత్యముగా ఆయన కృప మనకు తోడే ఉండి సహాయం చేస్తాడు. మరి ఈ యొక్క ఉదయకాలం మందు నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినమందు నువ్వు ఇటు అటు నీ ఇష్టానుసారంగా నీకు నచ్చి మెచ్చిన రీతిలో నువ్వు నీ సమయాన్ని కేటాయించబాక. దేవుడిని ప్రేమించి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడిని ఆరాధించు. ఆయన రాకడ కొరకు నిరీక్షణ సిద్ధపడు. ప్రభు నీకు తన కృపను కనపరిచి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. పితృడైనటువంటి యోబు గ్రంథంలో అయ్యా మీరు చెప్పిన ప్రశ్న, అవును తండ్రి, ఆపత్కాలము, యుద్ధము, యుద్ధ దినము కొరకు 3 విధాలుగా అయ్యా వడగండ్ల నిధిని దాచి ఉంచారని, వాటిని ఆల్రెడీ 2 జరిగిన విషయాలు మాకు విశదపరిచారు. 3వది కూడా జరగబోతుంది. కనుక నాయన మీ మాట ఎంత తేటగా స్పష్టంగా ఉందో నిత్యముగా నీ ప్రజలు గుర్తెరుగునట్లుగా సహాయం చేయండి. నాయన మీ రాకడ సంభవించబోతుంది. మీరు వచ్చి సిద్ధపడిన సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతున్నారు. అదే సమయంలో విడబడినటువంటి వారందరూ దేవుని యందు రక్షణ, మారు మనసు, బాప్తిసం పొందినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఈ స్థితిని అనుభవిస్తాయని మీ లేఖనం తేటగా చెబుతూ ఉండగా, ఇదిగో ఇకనైనా భయభక్తులు కలిగి మార్పు చెంది మీ రాకడికి రాజ్యానికి నిబిడలు సిద్ధపట్టుకు సహాయం వచ్చాడు. చాలిన దేవుడుగా ఉండి కృప చూపించి నడిపించి ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపడడానికి అపోస్తుల బోధలో సహవాసంలో ఎదుగుతున్న దేవుని బిడ్డలందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభు యందు విశ్వాసం ఉంచు, దేవునిలో ఎదుగు. ప్రభు నీకు తోడే ఉండి ఆయన రాజ్యంలో నిన్ను చేర్చును గాక. ఆమెన్.